హాయ్ అండి అందరికీ. ఈరోజు కార్తీక దీపం అయితే అసలు సూపర్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఇంకా జోష్న బండారం అయితే కార్తీక్ అయితే తెలుసుకుంటాడనమాట. దాసు అసలు ఏమైపోయాడని చెప్పి అందరు అనుకుంటూ ఉంటారు కదా. ఇంకా జోష్ననే దాసుని కిడ్నాప్ చేసిందని చెప్పేసి అయితే ఇంకా ఎవరికి కార్తీక్ అయితే తెలిసిపోతుందన్నమాట. అది ఎలాగో ఈ వీడియోలోనైతే మనం చూసేద్దామండి. చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. కార్తీక దీపం నవవసంతం ఎపిసోడ్ అప్డేట్స్ మీకు కావాలి అంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది, గంట సింబల్ నొక్కండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, దాసు అయితే ఇంకా జోష్న కిడ్నాప్ చేస్తుంది కదా దాసుని, ఇంకా నిజం చెప్దామని చెప్పి అయితే బయటకైతే పారిపోయి వచ్చేసరికి ఇంకా ఇంట్లోకి అయితే వస్తాడనమాట దాసు అయితే. ఇంకా అప్పుడే గుండగాళ్ళు అయితే జోష్నకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసే వరకల్లా జోష్న దెబ్బ ఫోన్ వచ్చిందని చెప్పి తొందరగా బయటకు వచ్చేసింది. వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే, మేడం దాసు మీ నాన్న తప్పించుకొని వచ్చేసాడు అంటారు, ఇంట్లోకే వచ్చారా అని చెప్పేసి అనుకుని, ఓకేరా మీరు అక్కడనే ఉండండి, నేను పంపిస్తాను, మీరు రండి లోపలికి అని అయితే చెప్తాదనమాట. ఇక దాసు అయితే పరిగెత్తుతూ వస్తుంటే ఆయన కింద పడిపోతాడు. అది ఎవరు, పారిజాతం చూస్తుంది అనమాట. పారిజాతం చూసే వరకు అక్కడ అందరికీ స్వీట్స్ రకరకాలుగా వండి పెడుతుంది. కార్తీక్ అప్పుడే డౌట్ వస్తుంది అనమాట, ఏంటి ఇలా ఉరుకుతుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా పారిజాతం ఇంకా అనేసరికి ఇంక అందరు షాక్, ఇంక అందరు బయటకు వచ్చేస్తారనమాట. బయటకు వచ్చే లోపే దాసుని ఇంకా మాయం చేసేస్తుంది. మాయం చేసి ఇంకా అప్పుడు ఎవరు పారిజాతం ఎంత చెప్పినా కార్తీక్ నమ్ముతాడు. ఎందుకంటే దాసు నిజంగానే రావచ్చు, దోషాన్ని బంధించవచ్చు అని చెప్పి కార్తీక్ కూడా అనుకుంటాడు కదా. ఇంకా పారిజాతం చెప్తే ఎవ్వరు నమ్మారనమాట. జోష్న కూడా భయపడుతుంది అనమాట, ఇదేంది గ్రాని నాకు సపోర్ట్ చేయక వాళ్ళకి సపోర్ట్ చేస్తుందంటే. పారిజాతానికి తెలియదు కదా జోష్ననే కిడ్నాప్ చేసింది, మళ్ళీ ఎవరు దీపనే తన కన్న కూతురు అని చెప్పేసి నిజం దాసుకు తెలుసు, ఇది అని సంగతి అని చెప్పి తనకు తెలియదు కదా. తెలియకపోయేసరికి ఇంకా దాసు వస్తే తన కన్న కూతుర్ని తీసుకొస్తే జోష్నని సేవ్ చేస్తాడని చెప్పి దాసు ఎవరు పారిజాతం అనుకుంటుంది. కానీ జోష్న ఏంది, నిజం బండవారం బయట పడితే నేనే ఇంట్లోకైనా బయటకు పోతాను అని చెప్పి, నా జీవితం ఇటు ఆగమైపోతుంది అని చెప్పి జోష్న భయపడుతుంది. భయపడి ఆయనతో వచ్చి చూసే వరకు ఎక్కడ చూసినా అసలు కనిపించాడు అనమాట. పారు అయితే అరుస్తూనే ఉంటుంది, నిజంగా అంటే ఎడ చూసినావు ఏమవుతుంది, నీ కళ్ళే సరిగ్గా కనబడే అది అని చెప్పి ఇంకా శివనారాయణ తిడతాడు. అలాగే జోష్న కూడా అంటది అనమాట. అయినా కానీ కార్తీక్ డౌట్ వస్తుంది అనమాట. వచ్చి అరే ఒక్క నిమిషం ఉండు, నిజమా అబద్ధమా తెలుస్తాం కదా పెద్ద మేడము చిన్న మేడము అని చెప్పి జోష్నకి వార్నింగ్ ఇచ్చుకుంటా ఇంకా పైకి వేయి చూసేస్తాడనమాట. జోష్న మళ్ళీ ఏం తెలియనట్టుగా ఎడ్డు పిల్ల లెక్కల ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది. జోష్న చెప్తే, జోష్న నేను ఏ చూడలే, నాకు ఎవరు కనవాలి అంటది. నువ్వు బయటనే ఉన్నావు కదనే, నాకు లోపల ఉన్నదానికి కనబడి నీకు బయట ఉన్నదానికి కనవలేదంటే నీ కళ్ళద్దాలు మంచిగా లేవేమో అది అని చెప్పి కవర్ చేస్తుంది అనమాట. కానీ కార్తీక్ డౌట్ వచ్చేది. ఇంకా ల్యాప్టాప్ అయితే చూస్తాడనమాట. సీసీ కెమెరా ఉంది కదా మనం చూద్దాము అని చెప్పేసరికి జోష్నకైతే గుండె డగడగడగడగా అయిపోయేసరికి ఆ విషయం కార్తీక్ అయితే ఇంకా ల్యాప్టాప్ ఇక్కడ ఉంది అత్తయ్య అంటే ఉందిరా అని చెప్పి ఇంకా అలా చూసే వరకలా అందులోనైతే కనిపించదనమాట. అప్పుడే దశరథ్ వస్తాడు. ఏమైందిరా అంటే, ఏమైంది అసలు సీసీ ఫుటేజ్ అసలు కనిపించట్లేదు ఏంది, ఎవరి దగ్గర దాసుమామి వచ్చాడని చెప్తుంది, ఆగిపోయింది ఏంది అసలు పని చేయట్లేదు అని అంటే, అప్పుడు దశరథ్ ఏమంటాడంటే, లేదురా అదొక నెల కిందనే ఖరాబ్ అయితే దాన్ని మంచి చేయించలేదు, నేను చెప్పాను కానీ ఎవ్వరు రాలేదు, ఇంకా నేను దాన్ని పట్టించుకోలేదు, మీ అత్తయ్య హెల్త్ బాగాలేక అని చెప్పేసి దశరథ అంటాడు. జోష్న అంతకుముందు దాకా భయపడతావు, అమ్మో నా పని అయిపోయింది, ఇక నేను సచ్చినట్టే, నేను ఇంట్లోకి బయటకు వెళ్ళగొడతారు, ఇక అయిపోయినట్టే, నా బండారం మొత్తం బయటపడ్డట్టే అనుకున్న తర్వాత అట్లా దశరథ చెప్పేవరకే జోష్న నిమ్మల పడుతుంది అనమాట. అరే ఒక నెల ముందు నేనే దాన్ని వలగొట్టిన, ఇట్లాంటి వాటికి దేనికైనా ఉపయోగపడుతుందని, కానీ నువ్వు మంచిగా ఏపించినావు అనుకున్నా నాన్న, కానీ నువ్వు మంచిగా ఏయించలేదా, థ్యాంక్ యూ, నన్నైతే నువ్వే బతికించినావు నన్నైతే అనుకొని అయితే ఉంటుంది అనమాట. ఉన్న తర్వాత ఇంక అందరు హ్యాపీగా ఉన్న తర్వాత అది ఏం లేదులే వదిలేసే అని చెప్పి ఇంక అందరైతే తినడానికి అయితే కూర్చున్న తర్వాత ఇంకా దీపన్ అయితే అందరికి వడ్డిస్తే ఇంకా దీపన్ కూడా కూర్చోమని చెప్తారు. సుమిత్ర వాళ్ళందరూ కూర్చోమని చెప్తే దీప ఏమంటుందంటే, మీరందరు తిని మీ కడుపు నిండితే నాకు చాలు, నేనేం తినను అమ్మయ్య, నేను తర్వాత తింటాను, నువ్వు తిను అమ్మ అని చెప్పేసి అంటే, ఇంకా అప్పుడు ఎవరు సుమిత్ర అంటది అనమాట, ఏం లేదు నువ్వు అందరితో కూర్చొని నువ్వు కూడా తినాలి, నువ్వు ఒక్కదాని వాళ్ళ నిల్చొని ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది, కూర్చో అనగానే అప్పుడు కార్తీక్ అంటాడనమాట, కూర్చో దీపా, తండ్రి లాంటి మామయ్య చెప్తున్నాడు, తల్లి లాంటి అత్తయ్య చెప్తున్నాగా ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, కూర్చో అమ్మ పక్క కూర్చో, అమ్మ పక్క కూర్చో నువ్వు అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఎవరి జోష్నకి డౌట్ వస్తుంది అనమాట. నువ్వు అమ్మ లాంటి అమ్మ, అయ్య లాంటి అయ్య అనవలసిన అవసరం లేదు, అమ్మగారు అయ్యగారు అని పిలవాలి, అర్థమవుతుందా, మీరు పని వాళ్ళు అని చెప్పేసి ఇంకా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడేసరికి ఇంకా శివనారాయణ దశరథ్ అందరు అంటారు, ఎవరు జోష్న అయితే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట.
అసలు నువ్వేంటి? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? మంచిగున్నప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సుమిత్ర గిట్ల అంటే అప్పుడు ఇగ తీస్తదనమాట అన్నీ. ఏంటి మమ్మీ ఏంటి అని చెప్పి ఏదో ఒక కథ చేస్తది. కథ తీసి ఏం చెప్తదంటే, మా మమ్మీని హెల్త్ బాలేనప్పుడు ఇంట్లో నుంచి బయటకి ఎలగొట్టినప్పుడు నువ్వే నీ దగ్గర పెట్టుకొని అసలు ఎవ్వరికి చెప్పకుండా దాసిపెట్టావా? ఇప్పుడు హెల్త్ మా మమ్మీకి బాలేనప్పుడు అసలు ఎవ్వరికి చెప్పకుండా బావ కూడా చెప్పకుండా దాసిపెట్టారు. అసలు మీరు మా మమ్మీ చెడు కోరుకున్నా, నేను ఒక్కదాన్నే మంచి కోరుతున్నా అని చెప్పేసి అనేసరికి అప్పుడు సుమిత్ర అంటదనమాట, అదేం లేదు నా హెల్త్ బాలేదు, మీరు ఏం గొడవ పడకండి, అసలు నేను ఎప్పుడు ఏమైపోతానో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు అని చెప్పి సుమిత్ర అంటే అప్పుడు జోష్న పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంది. అమ్మ నేనున్నా కదా, నీ కన్న కూతురు ఉండంగా నిన్ను అసలు నేను పోగొట్టుకుంటానా చెప్పు? నేనుండంగా నిన్ను అసలు ఏమైనా కానిస్తానా? నా ప్రాణం అడ్డేసైనా సరే నేను బ్రతికిస్తానమ్మా, నువ్వు ఉంటావు, నీకేం కాదు, నా పెళ్లి చూస్తావు, నా పిల్లలను చూస్తావు, నా పిల్లలకి తినిపిస్తావు, నా పిల్లల్ని ఆడిపిస్తావు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చే వరకు దీపకు కార్తీక్ డౌట్ వస్తుంది. ఏంది ఇంత స్ట్రాంగ్గా అంటుంది? పారిజాతానికి కూడా డౌట్ వస్తుంది అనమాట. ఏంటి ఇది నిజమైన బండారం బయటపడుతుందని చెప్పి భయపడుతుంటే ఇది ఇంత పెద్ద 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 డైలాగులు వేస్తుంది ఏంది అని చెప్పి పారిజాతం కూడా అనుకుంటుంది అనమాట. ఇక దీపక్ కూడా అదే భయం అవుతుంది, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. కానీ ఇక దీపకైతే అసలు మనసు పట్టదనమాట. ఏంటి ఇలా అన్నదేంది, ఇలా అన్నదేంది, అసలు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది, మళ్ళీ ఎవరి బండారం బలగొడితే అసలు ఏం చేస్తుంది అని చెప్పి ఇక దీపక్ ఎట్లాగో అసలు అది కన్న కూతురే కాదు కదా, ఎందుకు ఇంత పెద్ద మాటలు అంటుంది అని చెప్పి అనే లోపే అప్పుడే శౌర్య వస్తుంది అనమాట. వచ్చేసరికి అప్పుడు ఇంకా సుమిత్ర అయితే, ఏంటి ఎక్కడికి వెళ్ళావంటే నేను మేడపైన ఆడుకుంటున్నాను అని చెప్పేసి, ఇంత ఎండకు ఆడుకుంటున్నావు అవే, రా తిందురా అంటే నా హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా అని చెప్పి శౌర్య అంటది అనమాట. అనేసరికి వద్దురా ఇట్రా నేను తినిపిస్తుందా అని చెప్పి ఇంకెవరు సుమిత్ర అయితే శౌర్యకి తినిపిస్తుంది అనమాట. అప్పుడు జోష్న అనుకుంటుంది, ఏంటమ్మా ఇట్లా నోట్లకే నెల్లినో వెళ్ళలేదో, నా కూతుర్లను చూస్తావు తినిపిస్తావు అని అనుకుంటే నీ మన్మరాళ్ళకి నువ్వే, నీ సొంత కూతురు బిడ్డకు నువ్వే తినిపిస్తున్నావు కదమ్మా, ఏంటమ్మా నా నోట్లకి నెల్లడమే ఆలస్యము అని చెప్పి తన మనసులో అయితే అనుకుంటుంది అనమాట. అనుకున్న తర్వాత ఇక దీపక్ మనసు పట్టది. దీప ఆయనతో గిన్నె తీసుకొని పోతుంది తినకుండా, ఇంకేంటి ఇలా అన్నది తినాలన్న ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకొని ఇంకా పోయి బోళ్ళు క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. బోళ్ళు క్లీన్ చేస్తుంటే అదే ఆలోచిస్తుంటే కార్తీక్ కూడా పోతాడు. పోయి, ఏంటి బావ నాకు అర్థం కావట్లేదు, జోష్న మళ్ళీ ఏదో ఒక కుట్ర వేస్తుంది, ఏదో ఒక ప్లాన్ చేస్తుంది, అసలు ఎందుకు అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా చెప్తా చెప్పు, ఏం చేస్తుందేమో నాకు భయం అవుతుంది బావ, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో ఏమో, అమ్మని ఏం చేస్తుందో ఏమో నాకు భయం అవుతుంది అని అంటే, దాని మొహం ఏం చేయదు నేను చూసుకుంటాను కదా, నువ్వు వదిలేసేయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే కార్తీక్కి ఫోన్ వస్తుంది అనమాట. కార్తీక్ ఫోన్ తీసుకొని పోతాడు. ఇక దీప మాత్రం అది ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. ఇంకా అప్పుడే ఎవరికి జోష్నకు కూడా ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ వచ్చే వరకు జోష్న బయటకు పోతుంది. బయటకు పోయి కార్తీక్ని చూడదు అనమాట. ఇదే ట్విస్ట్, సూపర్ ట్విస్ట్. కార్తీక్ని చూడకుండా ఇంకా జోష్న ఇంకా గుండగాళ్ళకి ఫోన్ చేసి ఎవరు దాసుతో మాట్లాడుతుంది అనమాట. నాన్న నువ్వు వచ్చావు కదా, నువ్వు నిజాలు చెప్పాలనుకుంటున్నావు, నీకు నేను పెట్టేది అన్నం పెట్టేది, నీకు మంచి మంచి ఫుడ్ పెట్టేది నీకు నిజం చెప్పమని కాదు, నిన్ను బ్రతికించడానికి అంతే, నేను బ్రతికించేది ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు ఉండాలి అంతే, నేను సంపొద్దు అని చెప్పి నేను ఆగిపోతున్నా, నువ్వేం ఎక్స్ట్రాలు చేసినా నిన్ను చంపి పడేస్తాను, చెప్పినప్పుడు నువ్వు అర్థమవుతుందా, నువ్వు ఏం చెయ్యవు నన్ను, నువ్వు అసలు నీ నిజం కూడా నువ్వు బయట పెట్టలేవు, నేనే ఇంటి వారసురాలిని అని చెప్పేసి ఇంకా అనేసరికి అప్పుడు దాసు మంచి గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట. ఓహో జోష్న, నువ్వు నా ఒక్కదానికే నువ్వు ఇంటి వారసురాలివి కాదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా చాలా మందికి తెలుసు నువ్వు ఇంటి వారసురాలివి కాదు అని చెప్పి, ఇంకా ముందు కూడా ముందుంది ముసూర్ల పండుగ మాట అనుకో అంతే, ఈ క్షణమే, ఏ క్షణం ఏమవుతుందో కూడా నీకు తెలీదు, ఏ క్షణంలో ఇంటి వారసురాలివి కాదు అని కూడా ఎప్పుడు బయటపడుతుందో కూడా నువ్వు అసలు నమ్మలేవు, అసలు నువ్వు నీ అంత మూర్ఖత్వము, నీ అంత షాడిస్ట్ను అంత త్వరలోనే బయటపెట్టి నిన్ను మెడలు పట్టి బయట గెంటేసే రోజు వచ్చింది, నీ జీవితం ముగించే రోజు వచ్చింది అని చెప్పి ఇంకా దాసు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. ఇక జోష్నాకి దాసు మాటలకు కొంచెం భయం అవుతుంది అనమాట. భయమై ఇంకేం చేస్తారంటే, ఓహో నాకు తెలుసు నువ్వు అన్న మాటలు నాకేందో నాకు అంత తెలుసు అనుకునేసరికి ఇక నేను చూడు దీపాన్ని చంపేస్తా, దీపాన్ని సొంత కూతురు ఉంటేనే కదా నువ్వు నన్ను ఏమైనా చేయగలుగుతావు, సొంత కూతురే లేకపోతే నన్ను ఏం చేస్తావు, నువ్వు చంపి పడేస్తాను చూడు, నేను జోష్న దీపాన్ని చంపేసి నేనే ఇంటి వారసురాలిని అని చెప్పి నేను చెప్పుకుంటాను అని చెప్పి పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడేసరికి ఇంకా దాసుకైతే చాలా భయం అవుతుంది అనమాట. అలా అన్ని మాటలన్నీ మాట్లాడి ఫోన్ పెట్టేసరికి దాసు వామ్మో దీపం చంపేసావు, వద్దు జోష్న, వద్దు అని చెప్పి చాలా టెన్షన్ పడతాడు. వామ్మో దీపం ఏడ చంపేస్తుందో అని చెప్పి ఈ మాటలు మొత్తం ఎవరు దాసుతో వింటున్న మాటలు మొత్తము కార్తీక్ ఫోన్ వచ్చింది కదా, కార్తీక్ వెనకాల నిలబడి మాట్లాడుతుంది, జోష్న గమనించబోయే వరకు ఇంకా దాసుతో మాట్లాడిన మాటలు మొత్తం కార్తీక్ అయితే వింటాడనమాట. ఈయన ఇక కార్తీక్ని చూసి గజ వణికిపోతుంది చూడు జోష్న, గుండెలు వలిగిపోతాయి. ఇంత మూర్ఖత్వానికి దిగజారావా నువ్వు, దాసు మామయ్యని కిడ్నాప్ చేసింది నువ్వేనా అని చెప్పేసి ఇక కార్తీక్ అడిగే క్వశ్చన్లకి ఇక చూపించే టార్చర్కి చూడు జోష్నకి పడిపోతుంది. ఇంకా జోష్న చెంప పగలగొట్టి ఇంకా వెళ్ళి
జోష్నని తీసుకొని వెళ్ళి ఇంకా దాసుని అయితే బయటకు విడిపిస్తాడనమాట. అప్పుడు కార్తిక్ అంతా చాలా ఘోరంగా తిడతాడు. అసలు కార్తిక్ ఆ విషయం అయితే తెలిసిపోతుందనమాట. తెలిసిపోయిన తర్వాత అసలు కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడు, శివనారాయణకు చెప్తాడా అసలు జోష్నాని దాసుని కిడ్నాప్ చేసిందన్న విషయము. దాసును బయటకు తీసుకొచ్చిన తర్వాత దాసు వచ్చి ఇంకా శివనారాయణకు నిజం చెప్పనున్నాడా, లేదంటే నిజం తెలిసిపోయిందని చెప్పి దాసును చంపేస్తారా, అసలు ఏం జరగనుంది, ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనైతే కార్తిక్ చేతులకైతే దొరికిపోతుంది జోష్నానైతే. అసలు కార్తిక్ తర్వాత ఏం చేయనున్నాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ అయితే ఇదనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.